తను మాట్లాడుతూ అట్లే రాబందుల చేతుల్లోకి వెళ్ళిపోయిందని. పురోగతి కాదు, లేదా పురోగతి కాదు, అధోగతి అన్నారు. అవునా? తెలంగాణకు చీడ పొరుగు కాంగ్రెస్, భారతదేశానికి చీడ పొరుగు కాంగ్రెస్. అంటే ఇలా అనుకుంటే 100% అండి. ఏ తెలంగాణ బిడ్డనైనా అడగండి, 1% తోటి, ఒకటే 1% తోటి వీళ్ళు గెలిచిరు మొన్న. ఒకటే 1% అండి. కంటిన్యూ వినండి. అవునండి, 20% తోటి కూడా గెలిచిన దాఖలాలు ఉన్నాయి. 26% రాజకీయాలకు అతీతంగా మీరు ఎప్పుడు రాజకీయాలకు అతీతంగా మీరు ఎప్పుడు మాట్లాడారు? డిఎన్ఏ లేదు, ఎట్లా మాట్లాడతారు? అయితే ఇక్కడ రాబందు ఎవరు అంటే కాంగ్రెస్. 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉందని ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు 15 నెలల్లో కుప్ప కూలిపోయింది కాంగ్రెస్. ఇప్పుడేం పరిస్థితులలో ఉందో కూడా ప్రజలకు తెలుసు. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడా. అయితే మరి కాళేశ్వరాన్ని శనేశ్వరం ఉన్నారు పెద్ద ఆయన, ఏం చెప్పాలి నేను? కాళేశ్వరం గురించి ఇక నేను ఏబిసిడి తెలుసా అని అడగాలన్నా? ఇప్పుడు చర్చ పెడితే 2 గంటలు నేను కూర్చుంటా. కాళేశ్వరం మనం మాట్లాడదాం కాళేశ్వరం అంటే. ఎందుకంటే సోకాల్డ్ నాయకులం అని చెప్పి పార్టీ పదవులు తీసుకుని ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడితే అది చర్చ కాదు, అది అవమానం. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఆత్మగౌరవానికి అవమానం అంటున్నా నేను. ఎందుకనంటే శనేశ్వరం అన్నారు. చాలా మందికి తెలియదు శనిదేవుని గురించి. శనిదేవుడు ఎవరండి? మీరు చెప్పండి. శనిదేవుని వాట్ ఈస్ ద నిర్వచనం చెప్పండి. అవునండి, శనిదేవుడు అంటే న్యాయదేవత. సార్ శనిదేవుడు అంటే న్యాయదేవత. అంటే గోదావరి జలాల్లో మనకి ఎంత వాటా ఉందో తెలుసా? మరి ఎంత వాటా ఉంది మనకు? గోదావరి జలాల్లో మనకు రావాల్సింది 68.5% పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉందండి. ఏది గోదావరి, ఏది 79% మనకు రావాలి. కృష్ణా జలాల్లో మేము ఎందుకు చేస్తామండి? మేము తెచ్చే ప్రయత్నంలో ఉంటే దరిద్రంగా ఈ కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి 1% తోటి గెలిచినటువంటి దరిద్రపు ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళది. ఏం చేస్తారు? 15 నెలలు అవుతా ఉంది. అసలు రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి దరిద్రం. ఏం చేస్తాం? అది కాదండి, ఆడ బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవు. మీరు వినాలి సార్, బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవు. ఓ భారతీయ జనతా పార్టీ తోటి కుమ్మక్కైపోయి చంద్రబాబు నాయుడు కడతా ఉంటే డబ్బులు 80,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపిస్తే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారండి? మొత్తం చెక్కాజాం చేసి తెలంగాణ నీకం చేయాల్సిన రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండే? నిద్రపోతున్నాడు, అందాల పోటీలలో ఉంటాడు. అరే ఆడ నాశనం అయిపోతా ఉన్నది. మనకు 950 టీఎంసీల నీళ్లు మనకు అందాల్సిన అవసరం ఉంది. అందుకోసమే సంపూర్ణంగా గోదావరి జలాలను వాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ప్రపంచంలోనే అత్యంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకండి? లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకనంటే దాని ఎత్తు ఇట్లుంది. దీనికి తీసుకురావాలి వాటర్ అంటే ఏం చేయాలి? లిఫ్ట్ ఇరిగేషన్. ఇంతకంటే దీనికి మార్గం లేదు. తెలంగాణకు మార్గమే లేదండి లిఫ్ట్ ఇరిగేషన్. సరే కేసీఆర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టిరా? లేదు కదా. అదే కాంగ్రెస్ పార్టీ పెట్టింది కదా. అయితే ఇచ్చిన పంచాయతీ ఏంటంటే తుమ్మిడిహట్టి దగ్గర గోదావరి జలాలకు చాలా తక్కువ ఫ్లో తక్కువ ఉంటుంది. ప్రాణహిత నీళ్లు ఎంటర్ అయిన తర్వాతనే, ప్రాణహిత నీళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో సంపూర్ణమైన వాటర్ అక్కడ వస్తుంది. కాబట్టి ప్రాణహిత నది ఎంటర్ అయిన తర్వాత ప్రాజెక్టు కట్టాలి. డిజైన్ తప్పు చేసిర్రు. ఒకటి, మహారాష్ట్ర ఒప్పుకుంటే కానీ, అగ్రిమెంట్లో సంతకం పెడితే కానీ ఆ ప్రాజెక్టు నిర్మాణం కాదు. కాబట్టి రీడిజైన్, రీఇంజనీరింగ్ అన్ని చేయబడ్డదండి. దరిద్రంగా ఏందనంటే ఈ రోజు మొత్తం కాళేశ్వరం మీద అన్యాయంగా మాట్లాడితే అది తెలంగాణ ప్రజలది, అది కాంగ్రెస్ వాళ్ళది, అది భారతీయ జనతా పార్టీ వాళ్ళది, అది బీఆర్ఎస్ వాళ్ళది, ప్రతి పౌరుడది. దాని అంతా చక్క ప్రాజెక్టు దాని మీద అవాకులు చెవాకులు ఏబిసిడీలలో కూడా మాట్లాడతారు దాని గురించి. రెండవది కృష్ణా జలాలలో మనకు వాటర్ రావాలి ఎంత? ఇప్పుడు వాళ్ళు మొన్న ఇచ్చిన కాడికి 811 టీఎంసీలలో 299 టీఎంసీలు మనకు రావాలి. అది కూడా మనకి ఇయ్యరండి. అక్కడికి వెళ్ళి నాగార్జున సాగర్ అవతల పక్కన ఉన్న మొత్తం ఆంధ్ర దోసుకుంటుంది.
దాన్ని ఆపే ప్రసక్తి లేదా? ఆపరు. ఎందుకనంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశానికి ఇద్దరికి కూడా మధ్యవర్తిగా ఉన్న రేవంత్ రెడ్డి ఉన్నంతసేపు ఇంకో కాంగ్రెస్ నాయకుడు ఎవరన్నా ఆనాడు 43 మంది ఎమ్మెల్యేలలో ఏ ఒక్క ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయినా పరిస్థితి ఇట్లా ఉండదు. ఓకే, ఇప్పుడు దీనికి సమాధానం కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి, బీజేపీ 100% చెప్పాలి వాళ్ళు. ఎందుకంటే వదలాలి మరి మీరు. నేను వదులుతా సార్. ఇప్పుడు మనకు గోదావరి జిల్లాలలో వాస్తవంగా మనకి 79% నీళ్లు రావాలి. మరి ఎంత శాతం తీసుకున్నారు మనం? ఇప్పుడు మనం తీసుకున్నాం 950 టీఎంసీల వరకు మనం నిల్వ చేసుకునే ప్రాజెక్టులు కట్టుకున్నామండి. దాన్ని చూసి శనేశ్వరం అంటే ఏమనాలి, కుంగిపోయింది. ఎవరండి అనేటోళ్ళు దానికి సమాధానం చెప్తా. ఇప్పుడు సార్ దానికి సమాధానం చెప్తా. బ్లాక్ 7లో 15, 16, 17, 18, 19, 20, 21 7 పియర్స్ ఉన్నాయి. 7 పియర్స్. 7ట్లో 19వ పియర్ మాత్రమే కుంగిపోయింది. ఆ 19 వినండి మొన్న పోయిన సంవత్సరం అదే లార్సన్ అండ్ టూబ్రో మొత్తం దాని కింద ఏదైతే బొయ్యారం పడ్డదో దాన్ని ఫిల్అప్ చేసిందండి. క్లియర్ ఉన్నది. ఈ ఎండాకాలం తర్వాత ఆ గేటు పెట్టి దాన్ని సెటరైట్ చేస్తామని అన్నారు. అది అండర్ గ్యారంటీ బ్యారేజీ, దాంట్లో పంచాయతీ లేదు. పంచాయతీ ఉన్నదని చెప్పి ఒకవేళ నీళ్లు వదిలితే కేసీఆర్ పేరు సుస్థిరం అయిపోతుందని ఒక కుట్రతో భాగంగా నీళ్లు వదలరు అని అంటే ఎంత అన్యాయం అండి వీళ్ళది. ఎంత అన్యాయం అండి. సార్ చెప్పండి. ఇప్పుడు వీరు నాకు టైం ఇవ్వాలి. అక్కడ ఇంకొక వెయిటింగ్. ఎందుకంటే ఇప్పుడు రాజుగారు ఒక్క నిమిషం ఆగండి, మీతో వస్తా. నేను ఇప్పుడు సరే చంద్రబాబు బయట ఉన్నాను, నేను ఒక 5 నిమిషాలు మాట్లాడతా సార్. 5 నిమిషాలా? కాదు సార్, ఒక 2 నిమిషాలు మొదట మాట్లాడండి, మళ్ళీ 3 నిమిషాలు మాట్లాడుతారట. చెప్పండి సార్. ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మేము కుమ్మక్కయ్యారు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మేము తీసుకొచ్చినాము, మేమే మొత్తం మంచిగా చేసినాం, బ్రహ్మాండంగా తయారు చేసినాం అని అంటున్నారు కదా. అవును. నేను అడుగుతున్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సావునెట్లో తలకాయ పెట్టి తీసుకొచ్చినామని పదే పదే చెప్తారు కదా. మరి మీరు సావునెట్లో తలకాయ పెడితే ఎవరన్నా బతుకుతారా అండి? అది మాట కాదులేండి, మీరు మామూలు మాట మాట్లాడండి. మీరు నేను ఒక మాట చెప్తున్నా. చావునోట్లో తలకాయ పెడితే ఎవరన్నా బతుకుతారా? మరి 1200 మంది చావునోట్లో తలకాయ పెడితే ఎందుకు బతకలేదు? అప్పటి నుంచి మొదలు పెడితే దళిత ముఖ్యమంత్రిని చేస్తామన్న దాని నుంచి ఇప్పటి వరకు కూడా 9.5 సంవత్సరాలు పరిపాలన చేస్తే టిఆర్ఎస్ పార్టీలు అన్నిట్లలో అక్రమాలు, అన్యాయాలు, దగాలు, అక్రమంగా కేసులు పెట్టడాలు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడాలు మనం చూడలేదా అండి? అరే వీళ్ళ హయాంలో నియామకాలు సరిగా జరపలేదు. ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో మనం చూడలేదా? అంగట్లో ప్రతి గల్లీలో టీఎస్పీఎస్సీ నిర్వహించేటువంటి ప్రశ్న పత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్నారండి. ఇంతకంటే మనకు నిదర్శనాలు వేరే ఉంటాయా? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ధరణిలో